వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. ఎన్నికల సమయంలో నెలకు 3 మెడికల్ బోర్డులు 100% చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై టీబీజీ కేసు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శనివారం RG2 ఏరియాలో అన్ని గనుల డిపార్ట్మెంట్లపై టీబీజీ కేసు యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అధికారులకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా RG2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలు శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో AITUC గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్య సంఘంగా INTUC గెలిచిన తర్వాత కార్మిక హక్కులను పాతిపెట్టడమే కాకుండా సింగరేణి నిర్వహణ కష్టతరం అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింగరేణికి 54,000 కోట్లు బకాయిలు పేరుకుపోయి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందని కార్మిక వర్గమంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికులకు న్యాయం చేయకుండా బకాయిలు చెల్లించకపోతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనిలో భాగంగా ఈ నెల 30వ తేదీ సోమవారం రోజున సింగరేణి వ్యాప్తంగా అన్ని GM ఆఫీసుల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర సచివాలయాన్ని కూడా ముట్టడించేందుకు కూడా బొగ్గుగని కార్మిక సంఘం వెనకాడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు చెరుకు ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఐ సత్యం, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, చంద్రయ్య, చేల్పూర్ సతీష్, మామిడి తిరుపతి, అనిల్ రెడ్డి, హరిప్రసాద్, శ్రీనాథ్, రవితేజ, బొడ్డు రమేష్, వెంకటేష్, దాసరి శ్రీనివాస్, నాగరాజు, శశాంక, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూనియన్ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా సింగరేణి కార్మిక వర్గానికి అలవికాని హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సింగరేణి కార్మిక వర్గాన్ని, సింగరేణి సంస్థను దెబ్బతీయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న క్రమాన్ని మరి సింగరేణి కార్మిక వర్గం గమనిస్తున్నది. సింగరేణి కార్మికుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు నల్ల బ్యాడ్జీల రూపేణ మరి నిరసన తెలియజేస్తూ మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది గనుల డిపార్ట్మెంట్లలో. దానిలో భాగంగా ఈరోజు RG2 వర్క్షాప్ లో కూడా మరి యాజమాన్యానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క గారు సింగరేణి సంబంధించి దరిదాపు 5 సంవత్సరాల్లో మరి 13,000 పైచీలకు ఇలా గత ప్రభుత్వం, ఇప్పుడు 1000 పైచీలకు మా ప్రభుత్వం కూడా ఇలా కారుణ్య నియామకాల పేరు మీద అవసరానికి మించి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పడం జరిగింది. దీన్ని మరి నివారించడానికి ఇలా ACB విచారణ, విజిలెన్స్ విచారణ చేపట్టి ఈ ఉద్యోగాల్ని సక్రమం కాదు, వీటిని తొలగిస్తా అనే పరిస్థితుల లెక్క మాట్లాడడం చాలా శోచనీయం. ఎన్నికల సమయంలో 3 బోర్డులు ఎందుకు నిర్వహించకూడదు, 100% ఎందుకు తీయకూడదు, మరి మేము ఆ రకంగా తీస్తామని ఇలా సింగరేణి కార్మిక వర్గాన్ని నమ్మబలకడమే కాకుండా ఇలా ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా సింగరేణికి మరి ఆర్థిక నిర్వహణ మంచిగా అయ్యేటట్టు చేస్తామని చెప్పి ఇలా 27 నెలల్లోనే 30,000 కోట్ల రూపాయలు అదనంగా బకాయిలు మొత్తంగా 54,000 కోట్లు పేరుకపోయే విధంగా చేసి నిర్వహణే కష్టంగా చేయే విధంగా మరి ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వం. ఇలా సింగరేణి సంస్థ నడవడమే కష్టంగా ఉంది. దాంతోపాటు కార్మిక వర్గం హక్కుల్ని కూడా ఇలా ఒక్కటొక్కటిగా కాలరాస్తూ కార్మిక వర్గం పూర్తిగా తొలగించే ప్రక్రియను చేపడుతున్న ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి రేపు సోమవారం GM హౌస్ల ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! జై తెలంగాణ!